హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నార్మల్గా మీరు మిగిలిపోయిన అన్నంతో ఏం చేస్తారు? మా ఇంట్లో అయితే చాలా రకాలుగా చేస్తారు. సో ఇవాళ అందులో ఒక రకాన్ని మీకు చూపిద్దామని నేను అనుకుంటున్నాను. నాకు పెద్దగా వంటలేమీ రావు, వచ్చిన వాటితో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం ఒక బాండీ పెట్టుకొని, ఈ బాండీకి కూడా చాలా చాలా పేర్లు ఉన్నాయి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా అంటూ ఉంటారు. ఒకరు బాండీ అంటారు, ఒకరు బేషన్ అంటారు, ఒకరు కడాయి అంటారు. సో తెలీదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు. ప్రస్తుతానికి నేనైతే బాండీ అంటున్నాను. నేను ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ మనం ఆయిల్ని వేడవ్వని. నేను ఇక్కడ ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ మసాలాలో కొన్ని మెంతులు, కొన్ని జీలకర్ర, పల్లీలు, ఎండుమిర్చి, లైట్గా కొబ్బరి, వెల్లుల్లిపాయలు అవన్నీ వేసాను. నార్మల్గా క్యాప్సికమ్ ఎక్కువ ఎవరు తినడానికి ఇష్టపడరు కాబట్టి మనం ఇలా డిఫరెంట్గా అన్ని మసాలాలు, పప్పుల పొడి వేసుకొని చేస్తే తప్పకుండా సేల్ అవుతుంది. ఇది నేను చేయడం సెకండ్ టైం. సో ఇక ఫైనల్గా నేను నార్మల్గా మార్నింగ్ వండిన రైస్ ప్రెజెంట్ కొంచెం అన్నం వండి మిక్స్ చేస్తున్నాను. యాక్చువల్గా మా ఇంట్లో నైట్ అన్నం తినరు. ఇది నాకు, అత్తయ్య, మా బావకి మాత్రమే. మా మామయ్యకి, మా హస్బెండ్ అస్సలు తినరు. ఆయనకు మళ్ళీ చపాతీ చేయాలి మేము. యాక్చువల్గా ఇప్పుడే నేను అత్తయ్యకి టేస్ట్ చూపించాను. అత్తయ్య కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేశారు. బేసికల్గా నాకు ఉప్పు అంత ఎక్కువగా తెలియదు. ఎవ్రీ వంటకానికి నేను అత్తయ్యని ఉప్పు అడుగుతాను. సో అత్తయ్య ఇప్పుడు ఉప్పు టేస్ట్ చేశారు. సో మళ్ళీ ఒక్కసారి చూయించి మనం ఆఫ్ చేసుకుందాం. సో ఇది టేస్టింగ్ టైం. సో ఇప్పుడే అత్తయ్యని పిలిచాను నేను. సో ఎలా ఉందో చూద్దాం. అత్తయ్య టేస్ట్ చేయండి. ఎలా ఉంది? సూపర్. సో ఫైనల్ అవుట్పుట్ ఇది. అత్తయ్య కోసం నేను బౌల్ రెడీ చేశాను. మనం ఏదైనా తినేటప్పుడు హ్యాపీగా గార్నిష్ రెడీగా చేసుకొని తింటే బాగుంటుంది కదా, అందుకే సో ఆనియన్స్ అండ్ లెమన్ కూడా యాడ్ చేశాను. సో దిస్ ఈజ్ ఫర్ అత్తయ్య. సబ్స్క్రైబ్.